హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే చికెన్ నిగురిని చాలా సింపుల్గా ఈజీగా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. మీరంతా ఒకసారి ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో వాళ్ళని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి. ప్రెషర్ కుక్కర్ కాస్త వేడైన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని పొడుగా కట్ చేసి వేయండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మెంతి కూర కూడా కొద్దిగా వేసుకోండి. మెంతి కూర అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. ఇవి కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ముందుగానే నేను ఇక్కడ చికెన్ని ఒక 500 గ్రామ్స్ చికెన్ ఉంటుంది. ఇది ఒక టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టాను. ఇలా చికెన్ రెసిపీస్ ఏవైనా కానీ నాన్ వెజ్ రెసిపీస్లోకి మనకి ముందుగానే మ్యారినేట్ చేసి పెడితే టేస్ట్ చాలా బాగుంటుంది. ముక్క అనేది చప్పగా లేకుండా ఉప్పు కారం పట్టి బాగుంటుంది. ఇందులోకి కొద్దిగా బిర్యానీ ఆకు అలాగే ఒక 2 ఇలాచి వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక మీడియం సైజ్ టొమాటో వేసుకోండి, చిన్న ముక్కల్లా కట్ చేసి. నేను ఇంకొక టీ స్పూన్ కారం వేసాను, అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేస్తున్నాను. ఇందులోకి ఒక 3 టీ స్పూన్స్ వరకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నార్మల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఇలా నాన్ వెజ్ రెసిపీస్లోకి టేస్ట్ ఇంకా బాగుంటుంది. అంతా కలిపేసి కొద్దిసేపటి తర్వాత ఒక 1.5 టీ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. కొద్దిగా కలర్ఫుల్గా కనిపించడం కోసం నేను ఇక్కడ రెడ్ ఫుడ్ కలర్ వేసాను. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేసుకోండి. ఒక 15 to 20 ml వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ చికెన్ రెసిపీ అనేది గ్రేవీ ఎక్కువగా లేకుండా దగ్గరగా ఉంటుంది ఇగురులాగా, కాబట్టి వాటర్ ఎక్కువ వేయడం లేదు. కొద్దిగా గరం మసాలా వేసేసి అలాగే చికెన్ మసాలా కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి. గరం మసాలా తక్కువగా వేసుకోండి, లేదంటే ఘాటుగా అయిపోతుంది. చికెన్ మసాలా కొద్దిగా ఎక్కువ వేసినా ఏం కాదు. ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మంచి మంచి టేస్టీ రెసిపీ చేసి చూపిస్తూ ఉంటాను. ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు ఇంకా ఏమన్నా ఉప్పు కారం అవసరం అనిపిస్తే వేసుకోండి. నేను కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు అలాగే ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చిని ఇలా ఒక కట్ చేసి వేసేయండి. మరి చిన్నగా అవసరం లేదు, అలా 2 ముక్కలుగా కట్ చేసి వేసేస్తే సరిపోతుంది. అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు కుక్కర్ పైన మూత క్లోజ్ చేసి మనకి మీడియం ఫ్లేమ్లోని ఒక 2 to 3 విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుంది. వాటర్ అనేది ఒక 20 ml వరకు వేసుకోండి, ఎక్కువగా అవసరం లేదు. చూడండి, ఇలా దగ్గరికి అయిపోయి ఇగురు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కొద్దిగా గ్రేవీగా కావాలనిపిస్తే ఇంకొద్దిగా వాటర్ ఎక్కువగా వేసుకోండి. మీకు కన్సిస్టెన్సీ బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. అంతే, చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. తక్కువ టైంలో చాలా టేస్టీగా ఉండే ఈ చికెన్ ఇగురుని మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకొక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేస్తే సరిపోతుంది. అంతే, చాలా టేస్టీగా ఉండే చికెన్ ఇగురు రెడీ. మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో వాళ్ళని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మంచి మంచి టేస్టీ రెసిపీ చేసి చూపిస్తూ ఉంటాను. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలి కూడా తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.